మాతృదేవోభవ. ఊయలలూపుచుంటివిపుడో జననీ పసిపాపనౌదున ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునిక కమ్మని దృష్టి పదమ్ములోన ప్రేమాయత చందనాగముల హాయిగా ఊయలలోపు మమ్మరో ఊయలలూపుచుంటివిపుడో జననీ పసిపాపనౌదునా. అంచనా వేసే అధికారం మనకిచ్చినప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడాలనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మతిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 864వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భీష్మ పితామహుణ్ణి అడిగాడు దుర్యోధనుడు, తాతా నీ యందు నాకు నమ్మకం ఉంది, నిష్పక్షపాతంగా చెబుతావు ఏ విషయమైనా, చాలా విషయాలు నేను గమనించాను, కాబట్టి ఒక్కసారి కౌరవ బలంలో మా అందరి యొక్క బలాబలాలు అంచనా వేసి నాకు చెప్పు, మొహమాట పడవద్దు. ఆయన ఎలాగూ పడడు, కానీ ఈయన అన్నాడు. దుర్యోధనుడి యొక్క తత్వంలో ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వాడు శకునితో కలిసి ఉండొచ్చు, కర్ణునితో ప్రాణానికి ప్రాణంగా ఉండొచ్చు, దుశ్శాసనుడిని అంతకంటే ఎక్కువ ప్రేమించి వాడు చెప్పినట్టు వినొచ్చు, పాండవుల మీద అసూయ ఉండొచ్చు, ద్రౌపదిని అవమానించవచ్చు, ఏదైనా కావచ్చు. వాడిలో ఒక చిత్తశుద్ధి ఉంది. మంచివాడంటే భీష్ముడు, ధర్మానికి కట్టుబడేవాడంటే ధర్మరాజు అని వాడు నమ్మాడు. అజ్ఞాతవాసం ముగిసిందా లేదా అని లెక్క తేలకపోతే ధర్మరాజు చెబితేనే ఒప్పుకుంటా అన్నాడు. శత్రువు యందు ఎంత నమ్మకం అండి! ఇది మనం నేర్చుకోవాలి. ఒకరిని వ్యతిరేకించి ఇక వారి మాట వచ్చినప్పుడల్లా వ్యతిరేకంగానే మాట్లాడటం కాదు, వారిలో అనుకూలమైనవి కొన్ని ఉంటాయి. ఈ విషయంలో ఆయన మంచివాడే కానీ ఈ విషయంలో ఎందుకో నాకు నచ్చలేదని చెప్పాలి. దుర్మార్గుడు అనొద్దు, నాకు నచ్చలేదను. ఇది మాట్లాడే విధానం. దుర్యోధనుడి దగ్గర ఉంది ఈ మంచి లక్షణం. అందుకని తాత నీ మీద నాకు నమ్మకం ఉంది, బలాబల సంఖ్యా గణనం జరగాలి. వేళ మనం ఏమిటో మనం తెలుసుకోకుండా, శత్రుబలం ఏమిటో తెలుసుకోకుండా యుద్ధానికి వెళ్ళడం తప్పు. రాజనీతి చదువుకున్నవాడిని నేను. మేమెవరం మాట్లాడినా పక్షపాతంతో మాట్లాడతాను, నాకు నమ్మకమే. చూడండి కర్ణుడి మీద ఈయనకి ఎంత నమ్మకం ఉంది. చిత్తశుద్ధిగా యుద్ధం చేస్తాడు, తన కోసం అనే నమ్మకం ఉంది. కానీ నిజమే మాట్లాడతాడని, ధర్మంగానే ఉంటాడని, ఖచ్చితంగా అంచనాలు వేస్తాడని నమ్మకం లేదు. ఆ నమ్మకం ధర్మరాజు మీద ఉంది. సభలోన పక్షంబు పలుకడే రాజు, ఆ ధర్మనందనుని ఎడబాయలేను. ఆడినట్టి మాట తప్పడే రాజు, ఆ ధర్మనందనుని ఎడబాయలేను. అలికి విడిచిన గడప దాటడే రాజు, ఆ ధర్మనందనుని ఎడబాయలేను. కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆ ధర్మనందనుని ఎడబాయలేను. ఆడినట్టి జలకమాడడే రాజు, ఆ ధర్మనందనుని ఎడబాయలేను. ఈ లక్ష్మీ లక్షణాలు, ఈ సౌభాగ్య లక్షణాలు, ఈ సాంప్రదాయిక లక్షణాలు ధర్మరాజులో ఉన్నట్టే భీముల్లో ఉన్నాయి, భీష్ముల్లో ఉన్నాయి. అందుకని ఆ భీష్ముని యొక్క అభిప్రాయానికి విలువించి తాత మీరు చెప్పండి అన్నాడు. ముఖమాటం లేకుండా చెబుతున్న సుయోధన ముఖస్థితి కోసం కాదు, నువ్వు అతిరథుడివి, నీ తమ్ముళ్ళు 99 మంది సమరథులు. పాంచాల రాజకుమారులు మొత్తాన్ని సుమారుగా వాళ్లే నిర్జిస్తారు. పాంచాల రాజకుమారులు అంటే ద్రౌపదీదేవి అన్నగారులు, వాళ్ళు ఏకంగా ఉన్నారు 50-60 మంది మోక. పాంచాల దేశం నుంచి ద్రౌపదుని సంతానంగాను, సంసారంగాను, సమాజంగాను, స్నేహితులుగాను ఎంతమంది వచ్చినా వాళ్ళందరి సంగతి నీ తమ్ముళ్ళు చూసుకుంటారు, నాకు తెలుసు. వాళ్ళందరూ సమరథులు. ఇక నా సంగతి నీకు తెలుసు అన్నాడు, చెప్పలేదు. అది ఎప్పుడు ఉత్తముడైన వాడు ఆత్మస్థుతి చేసుకోడు. చేసుకోవలసి వస్తే, చెప్పాల్సి వస్తే నా సంగతి మీకు తెలుసుగా అంటాడు. ఇక చెప్పక్కర్లేదు ఆ విషయం. భలేవారేనండి, మీ గురించి తెలియకపోవడం వెంటనే అంటాం. మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఇది భీష్మ పితామహుడి దగ్గర నేర్చుకోవాలి. కృతవర్మ అతిరథుడు యాదవ సైన్యంలోంచి మన దగ్గరకు వచ్చి చేరుతున్నాడు. శ్రీకృష్ణుని యొక్క పంపకంగా ఆ కృతవర్మ అతిరథుడు. ఇక్కడ ఒక్క లెక్క మనం తెలుసుకోవాలి ముందు. అతిరథుడు అంటే 10,000 మందితో పోరాడగలిగిన యోధుడు. మహారథుడు అంటే 5,000 మందితో పోరాడగలిగిన వాడు. సమరథుడు అంటే 1000 మందితో పోరాడగలిగినవాడు. అర్ధరథుడు అంటే 1000 మందితో కూడా పోరాడలేనివాడు. అంతేగాని ఒక్కడితో కూడా పోరాడలేనివాడు అని అర్థం చెప్పకూడదు. మీరు ఆ పద్ధతి లేక అతిరథుడు
మహారథుడు, సమరథుడు, అర్ధరథుడు. 10,000, 5,000 ఒక్కసారిగా సమరథం వచ్చేసరికి ఒకరితో కూడా పోరాట అంటే 5,000 1000 ఒకడైపోతాడా? 5,000కి 1కి మధ్యలో ఒక అంకె ఉండద్దా? ఏమిటి 5,000 నుంచి ఒకడైపోవడం ఏంటి? లెక్క తప్పు. అతిరథుడు 10,000, మహారథుడు 5,000, సమరథుడు అంటే 1000 మంది. 1000 మందితో కూడా పోరాడలేనివాడు యుద్ధానికి సమర్థుడు కాదు. అందుకే ఆ పోరాడేవాడు సమరథుడు అనేవాడు. అర్ధరథుడు అంటే 500 మందికి సరిపోతాడు. ఒకరితో కూడా పోరాడలేని అర్థం కాదు. అలా ఏమీ అర్థాలు తీసి అనవసరంగా అతిశయోక్తులు చేయొద్దు. ఈ అతిశయోక్తులే అనవసర పాపార్థాలు పెంచే భారతం పట్ల. అవమానించారు. సమరథుడు అంటే 1000 మందితో పోరాడగలిగిన వాడు. అర్ధరథుడు అంటే 1000 మందితో కూడా పోరాడలేనివాడు. అంటే 99, 990 కావచ్చు, 800 కావచ్చు, 500 ఇంకెంతైనా కావచ్చు. 1000 మాత్రం కాదు. ఇది లెక్క అంతే. శతావధానం అంటే శతావధానం 100 పద్యాలు చెప్పాలి. కొంతమంది మహానుభావులు పేర్లు అనవసరం కానీ 30, 20, 25 చెప్పి శతావధానం. అదేమిటండి అంటే 8 దాడితే శతావధానం కుదరదు. అలాగా నేను 9, 10, 11, 12 మందితో 50 అవధానాలు చేశాను. అవన్నీ శతావధానాలు కావు, అష్టావధానాలే అవుతాయి. లెక్కే తేడా ఉండదు. 8 గంటల ఊరికే 10, 12 చేసి శతావధానం అంటే అలాగా అలా పెట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు ఏకంగా. తప్పది. ఆ మాటే తప్పు. అసలు శతావధానం అంటే 100 పద్యాలు చెప్పవలసిందే, 75 పద్యాలు అప్పగించవలసిందే. 25 ఆశువులు ఉంటాయి కాబట్టి అలాగా లెక్క ఉంటుందండి. అందుకని 1000 కంటే తక్కువ అంటే 900 కావచ్చు, 800 కావచ్చు, 500 లెక్క పెట్టుకుంటారు. అది అర్ధరథుడు. అలాగా దుర్యోధనుడు అతిరథుడు అన్నాడు. చూడండి, ఆయన కోపం లేదండి. దుర్యోధనుడు ఎంత కోపం ఉందండి భీష్ముడికి. ఆయనే కానీ ఒక విషయం చెప్పమని సభలో నీకు అధికారం ఇచ్చి నీ రాగద్వేషాలకు అతీతంగా నువ్వు మాట్లాడాలి. అలా ఎంతమంది ఉన్నాం మనలో. మనకి బంధువు కావడం వల్ల మనం దుర్మార్గం చేసినా సమర్థిస్తాం. మనం అదే పనిని మనకి గిట్టనివాడు ఎవడన్నా చేస్తే పెద్ద విమర్శ చేస్తాం దానికి. ఈ గిట్టనివాడు గిట్టేవాడు ఈ ఇందులో ఉంది. ఈ మొత్తం సంఘర్షణ అంతా ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు లోకం ఎక్కడుంది? సంఘ నీలో ఉంది. బయట వాళ్ళు అన్నం అనవసరం. భీష్ముడికి అది లేదు కాబట్టి 257 ఏళ్ళు బతికాడు. మనం 57 ఏళ్ళు బతకలేకుండా ఉన్నాం. మనం 257 బతికాడు ఆయన నిశ్చింతగా. ఇది 57కి మనకి చాలా రోగాలు వచ్చేసి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. అప్పుడు ఎందుకని ఇది బాగా పెంచుకున్నాం. అందుకని దుర్యోధనుడిని అతిరథుడు వాళ్ళ తమ్ముళ్ళు ఏదో మామూలు చిన్నపిల్లకని చెప్పలా. సమరథులు ఒక్కొక్కడు 1000 మందితో పోరాడగలరు. నాకు తెలుసు పాంచాల రాజకుమారులు అందరినీ వారు నిర్జిస్తారు. నా సంగతి నీకు తెలుసున్నదే. కృతవర్మ అతిరథుడు 10,000 మందితో పోరాడగలడు. శల్యుడు అతిరథుడు, భూరిశ్రవసుడు అతిరథుడు, సైంధవుడు మహారథుడు, మాహిష్మతి రాజ్యానికి అధిపతి అయినటువంటి నీలుడు అర్ధరథుడు. కానీ సహదేవునితో పంతంగా పోరాడతాడు. ఎందుకంటే పూర్వం జరిగిన రాజసూయ యాగంలో సహదేవుడు ఆ దిక్కుగా దండయాత్ర కడితే అతని చేతుల్లో ఓడిపోయాడు. కాబట్టి సహదేవుడి మీద కక్షతో ఉంటాడు. బహుశా మాహిష్మతి నీలుడు అర్ధరథుడే కావచ్చు. 500 మందితోనే పోరాడగలగచ్చు. అంతకంటే ఎక్కువ వీరుడు కాకపోవచ్చు. కానీ సహదేవుడిని ఎదిరించగలడు. అంటే వీరుల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి. వాళ్ళు మూకతో పోరాడలేకపోవచ్చు. కానీ ఒకడెవడన్నా వచ్చినప్పుడు వాడి మీద కక్ష వీడికి ఉంది కాబట్టి అవసరమైతే వాడిని వేసేసే అవకాశం ఉంది. ఇది ఖచ్చితమైన అంచనా. శల్యుడు అతిరథుడు మహావీరుడు. శల్యుడు, బలరాముడు వీళ్ళంతా, భీముడు, కీచకుడు సమానమైన వీరుడు. వీళ్ళంతా నేర్చుకున్నారు ఒక చోటని చెప్పి ఇదివరకు చెప్పుకోను. అంతా అతిరథుడు 10,000 మంది. భూరిశ్రవసుడు. ఎవరి భూరిశ్రవసుడు? బాల్హికుడు, సోమదత్తుడు, భూరిశ్రవసుడు. బాల్హికుడు శంతనుని తమ్ముడు. ఆయన కొడుకు సోమదత్తుడు, ఆయన కొడుకు భూరిశ్రవసుడు. శంతనుని చూస్తోంది ఈ పరంపర. అంచేది బాల్హికుడికి శంతనుడు వయస్సు ఉంటే సోమదత్తుడికి భీష్ముడు వయస్సు ఉంటుంది. ఈ భూరిశ్రవసుడికి ధృతరాష్ట్రాదుల వయస్సు కొంచెం తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఆయన యుద్ధాన్ని మనం ద్రోణ పర్వంలో చూద్దాం. నీళ్లు దాగిస్తాడు అర్జునుడి చేత. సాత్యకిని కింద పడ్డవాడు పొరపాటుని అదృష్టవశాత్తు బతికాడు. లేకపోతే భూరిశ్రవసుడి చేతిలో కృష్ణుడు తమ్ముడు ఎగిరిపోవలసిన మాట. అంత భయంకరంగా ఒళ్ళు గగురు పొడిచే విధంగా జరుగుతున్న భారత యుద్ధం. జరగబోయే పర్వాలు చాలా చిత్రాతి చిత్రంగా ఉంటాయి. గడుగడుక్కి మంచినీళ్ళు నేను దాగాల్సిందే, మీరు దాగాల్సిందే. భీష్మ పర్వం దగ్గర నుంచి ఎవడి చేతిలో ఎవడు పోతాడో ధర్మాధర్మాలు నిర్ణయించవాలి. శక్తియుక్తులు నిర్ణయిస్తాయి. అంతిమంగా ధర్మం నిర్ణయిస్తుంది వేరే విషయం. సైంధవుడు మహారథుడు అంటే 5,000 మందితో పోరాడగలడు. సైంధవుడిని ద్రౌపదీ మానభంగానికి సిద్ధపడ్డాడు కదా అని వెర్రేడ కింద చిత్రీకరించదు. వాడు పరాక్రమవంతుడే. 5,000 మందితో పోరాడగలడు. పైగా ఏమంటున్నాడంటే ఆయన తపస్సు చేశాడు, ఒక వరం పొందాడు ఈశ్వరుడి నుంచి. ఆ వరం ఎప్పుడైనా పాండవులకి ప్రమాదమే అని చెప్పాడు తప్ప నువ్వు దాన్ని వినియోగించుకో అని చెప్పాల. భీష్ముడు ఈ వెంట మాట మాట్లాడు.
వాడికి వరం ఉందనే విషయమే చెప్పాడు తప్ప దాన్ని వినియోగించుకోమని చెప్పాల. ఒకవేళ అవినీతి పక్షాన్ని ఉండవలసి వచ్చినా అవినీతి గురించి మనం మాట్లాడకుండా ఉండాలన్నా ఇలా ఉండాలి. నువ్వు అడిగావు కాబట్టి విషయం చెబుతున్నా. అంతేగాని అనవసరపు సమాచారం అంతా ఇచ్చేసి వాడిని రెచ్చగొట్టకూడదు. అలా అప్పుడు అవినీతిని మనం ప్రోత్సహిస్తున్నాం అన్నమాట. తప్పనిసరి దుష్టపక్షాన్ని అవలంబించవలసి వచ్చినా, కొన్నాళ్ళు దుర్మార్గ పార్టీలో ఉండవలసి వచ్చినా మనకి ఇష్టం లేనప్పుడు ఇలా వ్యవహరించాలి భీష్ముడిలాగా. అందుకని భారతం చదవడం రాజనీతి నాయకుడికి చాలా అవసరం. ఇదయ్యా. అలాగే నీ కుమారుడు లక్ష్మణుడు సమబలుడు సమరథుడు, బృహద్బలుడు సమరథుడు, కృపాచార్యుడు అతిరథుడు, శకుని సమరథుడు. ఎంత లెక్కగా అతి సమ మహా ఆటాడుతున్నాయండి, దూకుతున్నాయండి. పందేలేసి అష్టాచమ్మ వైకుంఠపాళి అంటే అంత ఖచ్చితంగా చెబుతున్నాడు. ఇది ఊరికి అందరినీ ఒక వరుసపెట్టి అందరినీ అతిరథులు, వరుసపెట్టి అందరినీ సమరథులు ఇంచుమించుగా మాట్లాడట్లా. బంగారం షావుకారులా తూక వేస్తున్నాడు. మామూలు మట్టి సిమెంటు తీయడం కాదు, బంగారం షావుకారు. చిన్న ఎత్తు కూడా వదలరు అక్కడ. మరి కోట్లు ఖరీదు. మరి అలా మాట్లాడుతున్నాడు ఆయన. అవును, నీ కుమారుడు లక్ష్మణుడు చివరికి అభిమన్యుడితో చనిపోయేవాడు, పోరాడేవాడు. దుశ్శాసనుడు కుమారుడు చనిపోతాడు. ఆయన సమరథుడు, 1000 మందితో పోరాడగలడు. బృహద్బలుడు కూడా సమరథుడు, ఆయనకి 1000 మంది లెక్క. కృపాచార్యుడు ద్రోణాచార్యుని బావమరిది, పాండవులకి మీకు మొట్టమొదటి గురువు. ఆయన అతిరథుడు, 10,000 మందిని ఈజీగా నిర్జించగలడు, పోరాడగలడు, నిలబెట్టగలడు, అడుగు ముందుకు వేయకుండా చేయగలడు. శకుని మీ మేనమామ సమరథుడు, 1000 మందితో పోరాడగలడు. ఎంతసేపు శకుని అనగానే ఓ ముసలాన్ని పెట్టి ఓ గడ్డం పెట్టి ఈ వంకర వేషాలు శకుని దగ్గర ఉండవు. మన సినిమా వాళ్ళు పాడు చేశారు శకుని. మహావీరుణ్ణి పట్టుకుని పనికిమాలిన వాడిని చేశారు. ఇది ఆయన ఏదో కొన్ని ఉపాయాలు చెప్పి చేస్తే ఇంకా మొత్తం పాత్ర చివరికి శకునుగాళ్లే తయారయ్యాడని అన్నాం ఎవరినో పట్టుకుని. ఆ వారిలో ఉండే వీర్యం శౌర్యం మనకేం అక్కర్లేదండి. ఏదో ఒక లక్షణం ఉంటే ఇక అది పట్టుకుని ముద్ర వేసేయడం బాగా భారతదేశంలో అలవాటు. కవి అంటే కవి, వాడు పండితుడన్నా వాడిని ఒప్పుకోరు. పండితుడు అంటే పండితుడే. బాబు నేను అవధానాలు చేశానంటే వాడిని ఒప్పుకోరు. అవధానం అంటే అవధానం, నేను కవిత్వం రాశానంటే వాడిని ఒప్పుకోరు. ఏదో ఓ ముద్రపడు. సినిమాలో 2 పాటలు రాస్తాడు, ఆయన మహాపండితుడు. ఈ సినిమా కవి, ఇంకో మాట చెప్పరు ఆయన గురించి. ఈ దేనికి దానికి చూడాలి. జమలమడుగు మాధవరామశర్మ గారు లాంటి మహాపండితుడిని భద్రాచలం వ్యాఖ్యానం అంటే నువ్వు విన్నది అదే. ఆయన అలంకార శాస్త్రాలు బోర్డు రాశాడు, మనకు తెలియదు ఆ విషయం, మనం చదివితేగా. ఆయనకి వింటే మండుతుంది. నేను ఇంత కృషి చేస్తే భద్రాచలం వ్యాఖ్యానం అంటారు ఏమిటంటే, ఏదో రేడియో వాళ్ళు తీసుకెడితే చేసాం పోటీ పడి, అదో పెద్ద విద్య. ఆయన దృష్టిలో అది విద్య కాదు, మనకు తెలిసింది అదే.